హాయ్ అండి, వెల్కమ్ టు ఎరస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు అయితే ఇంకో మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈరోజు ఆరెంజ్ జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దాత్విక్కి. అంత వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు ఎప్పుడు ఏబీసీ జ్యూస్, సమ్ ఫ్రూట్స్ అలా ఇస్తున్నాను. రోజుకు ఒక జ్యూస్ చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తాగుతారని నా ఉద్దేశం అనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు ఆరెంజ్ జ్యూస్ చేసి ఇస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు జ్యూసెసే ఫ్రూట్స్ ఇవ్వచ్చు కదా, ఫ్రూట్స్ పిల్లలు తినరు కదండి, జ్యూస్ అనుకోండి ఏదో ఒకటి చెప్పి వెంటనే తాగించవచ్చు. ఇప్పుడు 6 ఫ్రూట్స్ ఒకేసారి తినమంటే తినరు కదా, అదే దీంట్లో జ్యూస్ చేసి ఇచ్చేస్తే మినిమం 3 ఫ్రూట్స్ అయినా వెళ్తాయి కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఇలా చేస్తూ ఉండండి. పిల్లలకి జ్యూసెస్ అలా అలవాటు చేస్తే వాళ్ళకి తర్వాత, మా వాడికి ఒకరోజు నాకు బాగాలేక నేను ఇవ్వలేదు మొన్న. అప్పుడు అసలు ఆ మమ్మీ ఈరోజు జ్యూస్ ఇవ్వలేదు ఏంటి అని అడిగాడు వాడే. అలా అలవాటు అయిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే కనుక కొంచెం కొత్తగా ఉండి తాగరు, కొంచెం హాఫ్ గ్లాస్ అలా తాగినా సరే అలాగే కంటిన్యూ చేయండి, కన్ఫామ్గా మొత్తం గ్లాస్ ఫినిష్ చేస్తారు. ఇంకా ఈరోజైతే దాతికి నేను ఇలా జ్యూస్ ఇచ్చేసాను. రాగి ఇడ్లీ చేసిన అనమాట. రాగి ఇడ్లీ కోసం ఇలా కలిపేసి పక్కన పెట్టాను. ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి ఉంటుంది, అందుకనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అనాస పువ్వు, జాజికాయ, జీలకర్ర, లవంగ అలాంటివి అన్నీ నేను వేసేసాను అనమాట. లైట్గా వేసినాను. హద్విక్ ఒక్కడికే కాదు, రైస్ ఎక్కువగా చేస్తాను. క్యారెట్ రైస్ నేను హద్విక్ కూడా ఇస్తాను అనమాట. అందుకని చెప్పేసి నాకు కూడా క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం అనే కాదు, దానివల్ల మనం క్యారెట్ కూడా ఎక్కువ తినేయచ్చు కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా చేస్తాను. ఇంకా ఆ రోజునైతే నేను టిఫిన్ బదులు ఇదే తీసేసుకుంటాను, లేకుంటే లంచ్లోకైనా ఇట్లా నేను తింటాను. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసి వేసేసాను. దాంతోపాటు కొత్తిమీర కాడలు వేస్తే, నేను ఏ కర్రీలో కొత్తిమీర వేయాలన్నా కానీ రైస్లో కానీ కాడలు ఫస్ట్ వేస్తాను. ఎందుకంటే కాడల్లో ఉండే ఫ్లేవర్ అనేది దాంట్లోకి వెళ్తుంది కాబట్టి. ఆ తర్వాత తురుము లేదు, నేను ఇలా గ్రైండ్ చేసేసానండి ముక్కలుగా చేసి. టైం అయిపోయిందని చెప్పేసి ఈరోజు మ్యాక్సిమం అయితే ముందలే తురిమి పెట్టుకుంటాను ఒక్కొక్క రోజు. ఈరోజు అయితే తురుము అందుకని ఇలా చేసేసాను. దాంట్లో అయినా సరే బాగుంటుంది. దీంట్లో సాల్ట్, కారం అది యాడ్ చేయమండి. జస్ట్ మనం వేసిన పచ్చిమిర్చి ఘాట్ అనేది ఉంటుంది కదా, మనం లవంగాలు అవన్నీ వేసాం, దాని వల్లనే స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఇంకా అలా కొంతసేపు ఉంచితే మగ్గబడితే బాగుంటుంది, అంతే త్వరగా మగ్గిపోతుంది. ఆయిల్ తక్కువగా వేసినా సరే ఎప్పుడైనా మూత పెడితే త్వరగా మగ్గుతుంది. దాంట్లో నేను కాస్త సాంబార్ పౌడర్ వేసానండి. సాంబార్ పౌడర్ దానికి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది క్యారెట్ రైస్కి. సాంబార్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే నేను గరం మసాలా వేస్తాను. ఈ క్యారెట్ రైస్ అయితే చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. దీంట్లో పిల్లలకి ఇస్తే కనుక కొంచెం నేనైతే గీ ఎక్కువ యాడ్ చేస్తాను. గీ ఫ్లేవర్ అనేది క్యారెట్ రైస్లో తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఇది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసి తీసుకున్నాను. ఇంకా నేను డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి జీడిపప్పుల్ని. వాటినైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అక్కడక్కడ తగులుతూ ఉంటే క్యారెట్ రైస్కి ఈ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా ఇలా లంచ్ బాక్స్లోకి ఇది క్యారెట్ రైస్ అయిపోయిన తర్వాత దీంట్లో కర్డ్ పెడతాను. జ్యూస్ అయితే ఇచ్చేసాను దాత్విక్కి. ఇచ్చేసి రాగి ఇడ్లీ పెట్టాను కదా ఈరోజు, డేట్స్ నానబెట్టి ఇస్తున్నాను. డేట్స్, ఆల్మండ్స్ వేసిస్తున్నాను. ఒక్కొక్క జ్యూస్ చేసే వాటిలో అయితేనేమో నానబెట్టిన డేట్స్, ఆల్మండ్స్ వేసిస్తున్నాను. తినే టైం లేకుండా ఇడ్లీ తినేస్తాడు కదా, ఫుల్ఫిల్ చేస్తాడని. ఆ తర్వాత నేను ఈరోజు కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి ఉండల్లో నేను ఫ్లాక్స్ సీడ్స్, ప్రోటీన్ పౌడర్ యాడ్ చేశాను అనమాట. ఇలా ఇస్తే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా అంటే చాలా మంచిదండి. ఇలా దానివల్ల వాళ్ళకి ప్రోటీన్ అయితే అందుతుంది. కొబ్బరిలో చెప్పలేనంత ప్రోటీన్స్ అయితే ఉంటాయి. అందుకనే దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేసి ఇస్తున్నాను. దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఉండలో యాడ్ చేసేవచ్చు. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను.